ఛానల్ గాజులవారి గారేజ్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఊళ్ళో వెళ్ళిన ఎగ్జిబిషన్ వీడియోతో వచ్చేస్తున్నాను. యాక్చువల్గా ఈ రోజు నైటే నేను స్టార్ట్ అయిపోతున్నానండి. అదే రోజు ఇక్కడ మా ఊళ్ళో ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. సో మా బుడ్డోడికి చూపిద్దామని చెప్పి కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయంట. సో వాడెక్కే రైడ్స్ ఉంటే చాలు కదా అన్నట్టు. సో అండ్ అలానే చిన్న చిన్న స్టోర్స్ అయితే పెట్టారంట. జస్ట్ వెళ్ళి విజిట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఏమేమి పెట్టారో అండ్ అలానే మేమేమి రైడ్స్ ఎక్కామో అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. So please do like, share and subscribe to my channel. Let's get started. సో మా ఊళ్ళో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. సో మా బాబుని తీసుకెళ్ళి కొంచెం సేపు వాడికి గేమ్స్ అన్నీ కూడా ఆడిపిద్దామని చెప్పి తీసుకెళ్ళాము. కానీ ఫుల్లీ డిసప్పాయింటెడ్ అండి. ఎందుకు ఫుల్లీ డిసప్పాయింటెడో నేను చెప్తాను, ఎండ్ వరకు చూసేసేయండి. మేమైతే వెళ్ళి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఫస్ట్ నన్ను మా బుడ్డోడిని మా తమ్ముడైతే డ్రాప్ చేశాడు. అండ్ అలానే మా పిన్నిని తీసుకురావడానికి అయితే వెళ్ళాడండి. సో నేను మా తమ్ముడు అండ్ అలానే మా పిన్ని వచ్చాము. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా పిన్ని కూడా వచ్చేసిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. బయట నుంచి అయితే ఎంట్రన్స్ చాలా బాగుంది. అన్నీ కూడా మ్యాక్స్ అన్ని గేమ్స్ కూడా పెట్టారండి. సో యాక్చువల్గా మేము వెళ్ళిన రోజే స్టార్ట్. ఈ వీడియో అనేది రీసెంట్ వీడియో అయితే కాదండి. ఇది ఒక 2 to 3 months బ్యాక్ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో. రీసెంట్గా పెట్టిన ఎగ్జిబిషన్ అయితే కాదు. అది వెంటనే పోస్ట్ చేద్దామని చెప్పి నాకు టైం కుదరకైతే నేను పోస్ట్ చేయలేదు. సో మధ్యలో కొంచెం సిక్ అయ్యి అలాగా నేను ఇంకా పోస్ట్ చేయలేదండి. ఇది ఒక 2 months బ్యాక్ వీడియో. సో ఇంకా మేమైతే ఎగ్జిబిషన్ పెట్టిన రోజే అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ అయితే నార్మల్గా క్యాన్వర్సింగ్ చేస్తారు కదా. సో అట్లా చేసినప్పుడు ఇట్లా మా ఊళ్ళో ఎగ్జిబిషన్ పెట్టారు ఈ రోజు నుంచి అని చెప్పి సో చెప్పడం అయితే విన్నాను నేను. సో ఇంకా మా పిన్నిని అడిగి ఇంకా మా పిన్ని నేను మా తమ్ముడు అయితే వెళ్ళాము. డిసప్పాయింట్ అని ఎందుకు అంటున్నానంటే అదే రోజు కాబట్టి అసలు చాలా తక్కువ మంది ఉన్నారండి. అండ్ చాలా మందికి కూడా తెలియదు అనుకుంటా ఎగ్జిబిషన్ పెట్టారని. పెట్టిన ఒక 10 days అయితే మేబీ కొంచెం క్రౌడ్ అయితే ఉండొచ్చు. మేము పెట్టిన రోజే వెళ్ళాము. పెట్టిన రోజు ఎందుకు వెళ్ళామంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో, అదే రోజు నేను హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నానండి. సో ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు తీసుకెళ్తానో, నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఎగ్జిబిషన్ అయిపోతుందేమో, మా బాబుని తీసుకెళ్ళాలి అనే దాంట్లో అదే రోజు అయితే తీసుకెళ్ళానండి నేను వచ్చేసే రోజే. కానీ నేను ఇంకా ఒక 1 week లేకపోతే ఒక 2 to 3 days ఉన్నట్టయితే నేను తీసుకెళ్లేదాన్ని. ఫస్ట్ రోజు వెళ్ళడం కాబట్టి అసలు క్రౌడ్ లేదు, జనాలు ఎవరు లేరు. సో ఎవరికి తెలియదు అనుకుంటా. బట్ కొన్ని రైడ్స్ అయితే ఎక్కి బాగా ఎంజాయ్ చేసామండి. మా బాబు అయితే ఓకే తీసుకెళ్ళినందుకు వాడికైతే హ్యాపీ అండి. కానీ ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు కదా, క్రౌడ్ ఉంటే బాగుంటుంది. అండ్ కొన్ని స్టాల్స్ అయితే ఇంకా అసలు ఓపెనే చేయలేదండి. సో ఈవెన్ ఫుడ్ స్టాల్స్ కూడా అసలు ఏం ఓపెన్ చేయలేదు. కనీసం వెళ్ళిపోని తినడానికన్నా టైం స్పెండ్ చేసామని అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడైతే ఫస్ట్ ఈ డ్రాగన్ రైడ్ అయితే ఎక్కామండి. అసలు లిటరల్గా నాకు ఎంత భయం వేసిందంటే, ఎందుకంటే ఫస్ట్ మేమేనండి ఆ రోజే స్టార్ట్ అంటున్నాం కదా, ఎవరో ఎక్కలేదు, మేమే ఫస్ట్ ఎక్కాము. సో తిరుగుతుందే కానీ సౌండ్స్ వస్తున్నాయండి. అండ్ మళ్ళీ మేము ఎక్కినప్పుడు స్టార్టింగ్ అది స్టార్ట్ అవ్వలేదు. సో నాకు అదే ఉంది, నేను మా బాబుతో ఎక్కాను కదా, ఎక్కడ నేను పడిపోయినా పర్లేదు, మా బాబు పడిపోతాడా అనేదే ఉంది నాకు. సో ఒక రౌండ్ తిరిగిన వెంటనే ఆపే అని చెప్పి నేను అంటున్నాను కూడా. మా బాబు అయితే నన్ను చూసి కూడా నవ్వుతున్నాడు. కానీ వాళ్ళు ఆపలేదండి. యాక్చువల్గా పర్సన్కి 80 rupees తీసుకున్నారు. ఇక్కడ 160 అయితే పే చేసామండి. సో ఇంకా 2 rounds అయితే ఇంకా వేసిన తర్వాత సరే పే చేసాం కదా అన్నట్టు అట్లానే ఒక 2 rounds వరకు అయితే కూర్చున్నాను. అసలు తిరిగినంతసేపు అయితే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మధ్య మధ్యలో సౌండ్స్ వస్తున్నాయి అండ్ మళ్ళీ ఫైర్ స్పార్కిల్స్లా వస్తున్నాయండి. అసలు చాలా చాలా భయం వేసిందండి నాకు. ఇంకా తర్వాత నేను దిగిపోతే మా తమ్ముడు మాత్రమే ఇంకొక 2 rounds ఉన్నాయని చెప్పారు. సో ఇంకా 2 rounds వాడైతే తిరిగాడండి. నాకైతే చాలా భయం వేసేసింది. ఎందుకంటే స్టార్టింగ్ మేమే అండ్ మళ్ళీ స్టార్టింగ్ అది స్టార్ట్ అవ్వలేదండి. నాకు ఇంకా అదే ఉంది మైండ్లో.
చాలా భయం వేసిందండి. నేను ఇంకా జెయింట్ వీల్ కూడా ఉంది, అది కూడా ఎక్కుదామన్నాను. ఇంకా నాకు అది భయం వేసి ఇంకా జెయింట్ వీల్ కూడా ఎక్కలేదు. సో ఇంకా దిగిపోయామండి. దిగిన తర్వాత అక్కడ చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి మా బాబుని ఎక్కించడానికి. సో ఇంకా వెళ్ళి ఆ చిన్న రైడ్స్ చోటా భీమ్ రైడ్స్ అని చెప్పేవో ఉన్నాయి. సో అవి ఎక్కించడానికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా ఇక్కడ కొన్ని చిన్నగా ఐస్ క్రీమ్ పార్లర్స్ అని అట్లా ఉన్నాయండి, కానీ అసలు అది ఓపెనే చేయలేదు. అడిగితే ఈరోజే కదా మేడం స్టార్టింగ్, రేపటి నుంచి ఓపెన్ అవుతాయని చెప్పి అన్నారు. అసలు ఫుల్లీ డిసప్పాయింటెడ్ అండి. అక్కడ ఉన్నా సరే ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ కూడా ఉండరు. ఇంకా మా బాబు అయితే ఈ కార్స్ నార్మల్గానే వాడికి కార్స్ అంటే చాలా ఇష్టము. సో ఇంక ఈ కార్స్ రైడ్ అయితే ఎక్కుతాను అని చెప్పి ఇంకా వాడు ఫిక్స్ అయిపోయాడండి. వీళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 5 రౌండ్స్ వరకు తిప్పుతారనుకుంటా. బట్ ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే అక్కడ ఆమె ఎవరైతే ఛార్జ్ చేస్తుందో మనీ, ఆవిడ తిప్పడం మానేసి మేమే తిప్పుకున్నామండి. సో ఆవిడ కనీసం మేము తిప్పుతున్నామని కూడా చూడకుండా వదిలేసింది, మేమే తిప్పుకున్నాము. సో అంటే స్టార్టింగో లేకపోతే వాళ్ళకి ఇంకా అసలు ఎలా అంటే మేనేజ్ చేయాలో తెలియదు, కానీ మేమే తిప్పుకున్నాము. అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యామండి. బట్ మా బాబు ఎక్కిన ఈ 2 రైడ్స్ అయితే సాటిస్ఫై అయ్యాడు, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే ఎనీవే మొత్తం అసలు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళక పోయినా సరే అట్లీస్ట్ కొన్ని రైడ్స్ అన్న హ్యాపీ ఫీల్ అయ్యాడు కదా అన్నట్టు అనుకున్నాము. సో వీడినైతే ఇంకా తిప్పించామండి. ఇంకా దిగనంటున్నాడు వాడు, ఇంకొక రౌండ్ అయితే వేస్తానంటున్నాడు. సర్లే అని చెప్పి ఇంకో 2 రౌండ్స్ అయితే వేయించేసి ఇంకా నాకు యాక్చువల్గా అదే రోజు బస్ టైం అయిపోతుందండి. నైట్ 10:30కి ఉంది బస్సు. సో ఇంకా ఒక 1 అవర్ అలా టైం స్పెండ్ చేసి మేము యాక్చువల్గా 6 నుంచి స్టార్ట్ అని ఉంది. సో 6 అయింది, వెళ్ళాము, ఇంకా ఎవరు రావట్లేదంటే మేబీ 6 అయింది కదా అందుకేనేమో అనుకున్నాం. కానీ 6:30 అయినా లేదు, 7 అయినా లేదు. ఇంకా మేము అక్కడి నుంచి 7:38 కల్లా బయటకు అయితే వచ్చేసామండి. సో ఇలా అయితే ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యామండి. మీరు ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? నాకు కామెంట్ చేసేసేయండి. సో ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా మేము ఎగ్జిబిషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసామండి. సో నేను చేసిన ఈ చిన్న ఎగ్జిబిషన్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎవరన్నా తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళు, సో ఈ ఎగ్జిబిషన్ అయితే ఒక 45 days ఉంటుందంట. సో తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళు ప్లీజ్ వెళ్ళి విజిట్ చేయండి. సో ఇది భీమవరం రోడ్, తాడేపల్లిగూడెం రోడ్ నెంబర్ 2. సో అక్కడ GRK ఎగ్జిబిషన్ పెట్టారండి. సో ప్లీజ్ వెళ్ళి విజిట్ చేయండి. సో చాలా చాలా రైడ్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నారంట. బట్ మేము స్టార్టింగ్ రోజు వెళ్ళాము కాబట్టి చాలా తక్కువ రైడ్స్ ఉన్నాయి. బట్ పిల్లలు అయితే ఎంజాయ్ చేశారండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్.